కొరింథీయులకు రాయబడిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 18వ వచనం ఎవరైనా మైక్లకు చదివిన సహాయం చేయడానికి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు. చూడండి, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. నాతో చెప్పండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూడండి, ఇక్కడ వాక్య భాగంలో మనము ఈ యొక్క వచనం గురించి ఈరోజు ధ్యానిద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సిలువను గూర్చిన వార్త, ఏ వార్తది? సిలువను గూర్చిన వార్త. నిజమే, ఎందుకంటే సిలువను గూర్చిన వార్తను గురించి ఈ లెంట్ సీజన్లో ఎక్కువగా మనము మాట్లాడుకుంటాం. లెంట్ అంటే మనము శ్రమ దినాలుగా మనము భావిస్తూ ఉంటాము. 40 దినాలు. ఈ 40 శ్రమ దినాలు కూడా దీన్ని మనము భస్మ బుధవారం నుండి మనము ఈస్టర్ వరకు, అంటే ఆదివారాలు పోగా మిగతా ఈ 40 డేస్ని మనం ఏం చేస్తామంటే ఉపవాస దినాలుగా, శ్రమ దినాలుగా, ఈ లెంట్ సీజన్గా మనము చేస్తూ ఉంటారు. లెంట్ అంటే స్ప్రింగ్ టైం అని అర్థం. అంటే చూడండి, పూలు పూస్తూ అలాగే సువాసనలతో వికసించే ఆ కాలాన్ని స్ప్రింగ్ సీజన్గా, స్ప్రింగ్ టైంగా భావిస్తూ ఉంటారు. చూడండి, అలాగే కొంతమంది ఈ లెంట్ సీజన్లో కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్నిసార్లు కొన్ని రకరకాలైన అలవాట్లు ఉంటాయి. యేసు ప్రభు సిలువలో శ్రమ పడ్డాడు కాబట్టి నేను సిలువ వేసుకోకపోయినా నేను దేవుని కొరకు కొన్ని సమర్పించుకోవాలన్నట్టుగా ఈ 40 రోజులు నేను మాంసం తిన్నానే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎన్ని రోజులు? 40 డేస్ నేను నాన్ వెజ్ తిన్నాను అనుకునేవాడు కొంతమంది స్త్రీలు అనుకుంటారు 40 డేస్ నేను పూలు కూడా పెట్టుకోకూడదని కొంతమంది అనుకుంటుంటారు. ఇంకా కొంతమంది అనుకుంటారు ఈ 40 రోజుల్లో పెళ్ళిళ్ళు చేయకూడదు, ఇంకా గృహప్రవేశాలు చేయకూడదు, ఇట్లాగూ కొన్నిసార్లు చర్మంతో వేసిన చెప్పులు అనేది వేసుకోకూడదు, ఇంకా కొన్నిసార్లు కొంతమంది సంసార జీవితానికి కూడా దూరంగా ఉండాలని, ఇక రకరకాలుగా మనుషులు ఈ యొక్క 40 రోజులు కొంతమంది ఏం చేస్తారంటే యేసు ప్రభు శ్రమ పడ్డాడు కాబట్టి నేను సిలువ వేసుకోపోయినా ఏదో ఒకటిగా నా యొక్క దినాల్లో ఈ 40 రోజులు ముందేయకూడదని కొంతమంది, అలాగే 40 రోజులు విందులు చిందుల్లోకి వెళ్ళకూడదని కొంతమంది, రకరకాలైన వాళ్ళకున్న ఆలోచనలు బట్టి మనుషులు ఏం చేస్తారంటే శ్రమ దినాలు పాటిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడా? దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? మనం నాన్ వెజ్ తిన్నంత మాత్రం నోరు కట్టేసుకోకపోతే మన వాగుడికి, మన సూపులకి, మన ప్రవర్తన, మన బిహేవియరు ఇది ముఖ్యం, అన్నిటికన్నా ముఖ్యంగా. నిజమే, ఆయన అన్నాడు పెద్ద ఆయన, ఆత్మశుద్ధి ఆచార మదియాల. అంటే ఆత్మశుద్ధి లేకోకుండా ఆచారం మనకు అనవసరం. కొన్నిసార్లు మనము లోపల శుద్ధి కావాలి కానీ పైకి ఏం కనపడుతుంది? ఈ 40 రోజులు నేను చెప్పులు వేసుకోను. చూడండి, ఈ 40 రోజులు కూడా నేను నాన్ వెజ్ తిన్నో, 40 రోజులు కూడా ఇలా ఉంటానో ఇది కాదు మనకు కావాల్సింది. మనుషుల్లో కావాల్సింది ఆత్మశుద్ధి. అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం అందరము కూడా 2 hours అన్న ప్రార్థన చేసుకోవాలని అనుకున్నాము. ఎన్ని గంటలు? ఈ 40 రోజులు 2 గంటలు, సాయంత్రం పూట 7:30 నుంచి 9:30 వరకు మనకు వచ్చే ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిని గడపాలి అనుకున్నాం. చూడండి, కొన్నిసార్లు ఇలాగూ మనము ఏదో దేవుని కొరకు ఏదో సమర్పించుకుంటాం కాదు, కానీ దేవుని పాదాల దగ్గర గడపటము, దేవునితో మనకున్న అనుబంధాన్ని పెంచుకుంటాం అన్ని బట్టి దేవుడు దాన్ని సంతోషిస్తాడు. చూడండి, మన జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే మన హృదయాలను దేవునికి సమర్పించుకుంటూ, ప్రభా నాలో ఏమన్నా ఇంకా దోషం ఉంటే నన్ను పరిహరించి నీకు ఇష్టడుగా జీవించి కృప నాకు దయచేయండి, నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. నిజమే, ఈ రోజున నా జీవితంలో నువ్వు చేసిన మేలుని బట్టి, నువ్వు చూపిన కృపను బట్టి నా బ్రతుకు కాలమంతా కూడా నీ పాదాల దగ్గర నేను నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నీ పాదాల దగ్గర ఎక్కువగా నేను ఆరాధించే జ్ఞానం నాకు దయచేయమని దేవుని సన్నిధిలో గోజాడే ప్రార్థన, అది మనకు అవసరం. నిజమే, మనుషులుగా మనం చేయవలసింది ఏంటంటే సిలువను గురించిన ధ్యానం చేస్తూ, ప్రభు నా కొరకు ఎన్నో శ్రమలు పొందాడు, నా కొరకు ఎన్నో అవమానపరచబడ్డాడు, ఎన్నో నిందలు భరించాడు,
నేను ఈరోజు నా దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి మనం ఆయన సంతోషపెట్టేటట్టుగా మన జీవితాలు ఉండాలి తప్ప ఏదో మనం సాక్రిఫైస్ చేసుకుని నేనేదో గొప్ప కార్యం చేస్తున్నాను, ఈ 40 రోజులు నేను చాలా నిష్టగా ఉంటున్నాను. 40 రోజుల కోసం భక్తి చేస్తే మన భక్తి లోకంలో ఉన్న వాళ్ళతో సమానమే. లోకంలో మనుషులు అనుకోవచ్చు అవిమానాలు ఇవిమానాలకు 40 రోజులు వాళ్ళు చేయొచ్చేమో, కానీ నువ్వు 40 రోజులు కాదు, నీ జీవిత కాలము దేవునికి నువ్వు సమర్పించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. నిజమే, కొన్ని రోజులు భక్తి చేయటం కాదు. అందుకనే వాక్యంలో ఏం చెప్పండి, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. మన భక్తి జీవితంలో మనం ఏదో శ్రమ దినాల్లోనే ప్రార్థన చేసుకుంటాం కాదు, కానీ నువ్వు మరణము వరకు కూడా నీ యొక్క హృదయాన్ని, నీ మనసాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండటం ముఖ్యం మనకి. నిజమే. అసలు సిలువ అంటే ఏంటి? సిలువ అంటే ఒక నిలువు కర్రకి ఒక అడ్డకర్ర మీద రోమా సైన్యం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బందిపోటు దొంగలకు కానీ, ఒకవేళ మంచి భయంకరమైన ఉగ్రవాదులు కానీ, వాళ్ళు ఏదైనా నరహంతకులు కానీ, ఇలాంటి ఏదైనా భయంకరమైన పనులు చేసిన వాళ్ళని సిలువ మీద వాళ్ళు మేకులతో కొట్టి వాళ్ళ ప్రాణం పోయే వరకు ఆ సిలువలో అలా వేలాడుతూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రాణం పోయే వరకు కూడా అలాగే సిలువ మీద అలా వేలాడుతూ అలాగే చనిపోయేవాళ్ళు. రక్తం కారి 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 ఎప్పుడుకో కొంతమంది చనిపోతే వాళ్ళు కాళ్ళు ఎరగొట్టేసేవాళ్ళు కొన్నిసార్లు భయంకరంగా. చూడండి, అలాంటి మరణశిక్ష భయంకరమైన నరహంతులకి ఉగ్రవాదులకి వేసే శిక్ష ఎవరికి వేసారంటది? యేసు ప్రభువుకు ఆ శిక్ష వేశారంటండి. బందిపోటు దొంగనైన బరబ్బాను విడిపించారు. ఎవరిని సిలువేశారు? యేసు ప్రభువుని సిలువేశారు. ఎందుకంటే అది ప్రజలకు ఇష్టం అంట. ఏది ఇష్టం ప్రజలకు? ఒక బందిపోటు దొంగను ఏమన్నారు? విడుదల చేయండి. యేసుని ఏమన్నారు? సిలువ వేయండి. ఇది ఏంటంట? ప్రజల కోరికంట. ప్రజల కోరికలు ఎలా ఉంటున్నాయి అంటే న్యాయానికి రోజులు కనపడతలేదు, అన్యాయానికి రోజులు అనేది కనపడుతున్నాయి. నిజమే. ఈ రోజున జీవము గల దేవుడు ఎందుకు మరణించాడు అంటే ఆయన నిన్ను నన్ను విడిపించడానికి. నిజమే. ఎందుకంటే ఈ లోకంలో మన పాపములోనూ మన శాపంలో నశించిపోతున్న మనల్ని విడిపించడానికి. అందుకని యెషయా 53లో చెప్పాడు. చూడండి 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా 53:5లో చూడండి ఒకసారి. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను ఏమైపోయాడు? నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎవరు అతిక్రమ క్రియలు? మనం చేసిన పాపముల కొరకే. మన అతిక్రమ క్రియల కొరకు ఏమైపోయాడంటే అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడని యెషయా ముందుగానే ప్రవచించాడు. మన దోషములను, మన అతిక్రమములను, మన సమాధానం మధ్య శిక్ష ఎవరి మీద పడిందంటండి? యేసు ప్రభు మీద ఉంటండి. పాపము చేసింది మనము, నేరాలు చేసింది మనము, ఘోరాలు చేసింది మనము. శిక్ష ఎవరి మీద పడిందంటండి? సిలువలో తను మరణించాల్సి వచ్చిందంటండి. ఈ రోజుల్లో సిలువ అంటే మనుషులకు తెలవక ఆ సిలువని ఈ రోజున అనేక మంది ఏం చేసుకుంటున్నారంటే కొన్ని స్థలాల్లోకి వెళితే మేకల మెల్ల కూడా వేసేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది అనుకుని అమ్ముతారుగా. కొన్ని స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ఈ సిలువలు దండలన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ దండలన్నీ తీసుకెళ్ళిపోయి ఇంట్లో కొన్ని తగిలించిన వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ పశువులకు ఉన్న వేసేస్తున్నారు కొంతమంది, ఇంకా కొంతమంది బండిలో పెట్టుకుంటూ ఉంటారు. వాహనాల మీద కూడా సిలువను చూడంగానే మనుషులు ఏమనుకుంటాడు చెప్పండి? వీడు క్రైస్తవుడు అనుకుంటారు లేదు చెప్పండి? సిలువను చూడంగానే ప్రజల దృష్టిలో ఉండేది ఏంటంటే వీడు క్రైస్తవుడు, అంతేనా? సినిమాల్లో కూడా బందిపోటు ఉగ్రవాదుల్లాగా ఉంటుంది చూడండి, వాళ్ళు ఎవడో అట్టంటే విలన్ అంటారే, అలాంటి వాడికి చెవులకి సిలువ పెడతారు, అవసరమైతే మెల్ల కూడా సిలువేసి ఆడి పేర్లు కూడా మళ్ళీ డేవిడ్, జాకబ్ అని పేర్లు పెట్టి ఆడికి మెల్ల సిలువేసేది. అంటే ఆడి ఉద్దేశం ఏంటి? క్రైస్తవులు ఉగ్రవాదులైనా, క్రైస్తవులు రౌడీలైనా? అంటే సమాజంలో చూసారా ఎలా తీసుకెళ్ళిపోతున్నారో ఒకలాంటి మనుషుల్లో. అందుకన్నాడు సిలువను గుర్చిన వార్త అంట నశించిపోతున్న వారికంట వెర్రితనం ఉందంట. ఎలా ఉందంట? నశించిపోతున్న వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది ఈ రోజున. నిజమే.
ఆ సిలువ ఎక్కడ, దేని కొరకు సిలువ అనేది కూడా అర్థం కావట్లేదు. ఈ రోజున పెళ్లి చేసినప్పుడు కూడా మంగళసూత్రం మీద కూడా ఏం పెడుతున్నారు అని చెప్పండి. ఇప్పుడు తెలిసేసి మన సిలువను మెల్ల వేసుకుంటున్నట్టుగా. సిలువ అంటే ఏంటి చెప్పండి? శ్రమలకు ప్రభా నువ్వు భరించావు, ఆ సిలువ నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ధరించుకుని వెళ్తున్నాను విశ్వాసంతో. వాళ్ళు ఏం వెళ్తున్నారు, పెళ్లి చేసినప్పుడు కూడా మంగళసూత్రం మీద కూడా ఏం వేసుకుంటున్నారు, సిలువ వేసుకుంటున్నారు. అంటే ప్రభా నాకు అన్నీ తెలిసే శ్రమలకు నేను ఓర్చుకుంటాకి వెళ్తున్నాను, దేంటోకి, ఈ సంసార జీవితంలోకి వెళ్తున్నాను, నీవే నన్ను కాపాడాలి ప్రభా అనుకుంటూ మొత్తానికి శ్రమధనాలు అప్పుడే ప్రారంభమైపోయినాయి అనమాట మనకి. ఏ రోజున నిజమే. కొన్నిసార్లు అనుకో 40 రోజులు కాదు మనకి, మన జీవితాంతం శ్రమ దినాలు మనం కోరుకున్నట్టే కొన్నిసార్లు. చూడండి, మనుషులుగా కొన్నిసార్లు సిలువ అనేది అది నిన్ను రక్షించేదిగా ఉండాలి. సిలువ అనేది నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిజమే. ఎందుకంటే అసలుకి సిలువకు గుర్తు ఏంటంటే, హెబ్రీ పత్రికలో మీరు ఒకసారి చూడండి, ఆ సిలువ అనేది ఎందుకు ఆయన మరణించవలసి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చక్కగా రాయబడిన మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన కూడా అంటే యేసు ప్రభు కూడా ఏమయ్యాడైనా రక్తమాంసంలో పాలివాడయ్యను. ఇక్కడ చూస్తే మనము ఆ పిల్లలు అంటే మనము రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని, ఎవరినంటండి, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో ఏమయ్యాడు, పాలివాడయ్యాడు. అంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభు ఆయన ఎవరో, మరణాన్ని జయించి ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యను బట్టి ఈ రోజున మరణ భయం అనేది లేకోకుండా దేవుడు వాళ్ళని విడిపిస్తూ ఉన్నాడు ఈ రోజున. ఎందుకంటే మీరు చూడవచ్చు, తర్వాత అంతకుముందు పేతురు వేరు, పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న తర్వాత పేతురు వేరు. యేసుప్రభు శిష్యులందరూ కూడా ఎవరైనా సరే అబ్బాయి నిన్ను చంపేస్తాము అంటే ఎవరో భయపడలా. యాకోబును శిరఛేదనం చేసిన సమయంలో కూడా పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టినప్పుడు కూడా ఆయన వణికిపోయినట్టుగా ఎక్కడ ఉంది, అక్కడ చెరసాల్లో ఏమవుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన నిద్రపోతున్నాడు అని ఉంది చెరసాల్లో. పేతురు గారు ఏం చేస్తున్నాడట, చెరసాల్లో నిద్రపోతున్నాడంట. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు గారి దగ్గరికి దేవదూత వచ్చి, పేతురు నువ్వు లే, నీ చెప్పులు వేసుకో, నీ టవల్ తీసుకో అని చెప్పి పేతురు గారిని ఏం చేసింది తెలుసా, మొదటి కావలాల గేటు, రెండో కావల, మూడో కావల గేటు ఇవన్నీ కూడా దాటుకుంటా తిన్నగా తీసుకెళ్ళి ఏ స్థలములో అయితే ప్రార్థన చేస్తున్నారు సంఘము ఆ స్థలములోనికి పేతురు గారిని నడిపించాడు. చూడండి, ఎందుకంటే భయం అనేది లేకోకుండా ఉందంటే కారణం ఏంటి తెలుసా, యేసు ప్రభు మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయన అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త నేను మీ యొద్దకు నేను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని సర్వసత్యములను మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడు మరణం అనే భయం వాళ్ళకి లేకుండా పోయింది. నేనేమైపోతానో ఏంటో, నా పరిస్థితి ఏంటో అని కూడా భయం లేకోకుండానే దేవుడు తన బిడ్డలో అంటే తన శిష్యులందరూ కూడా ఎవరో కూడా మరణానికి భయపడిన వాళ్ళు ఎవరో లేరు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా తీసుకెళ్ళిపోయి కాగే నూనెలో తీసుకెళ్ళి పడేశారు. మరణం ఏమైపోయింది తెలుసా, పారిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది మరణం, పారిపోయింది. వేడి నూనెలో మనిషిని పడేస్తే మనిషి చచ్చిపోకుండా ఉంటాడో చెప్పండి. జరిగిందండి తెలుసా, ఆ వేడి నూనెలో వేస్తే ఆ నూనె సలబడిపోయింది. ఈయన చూసి ఏదో ఆ మంచుగడ్డ వచ్చి దీంట్లో పడిపోయినట్టుగా ఆ నూనె సలబడిపోయికి ఈయన చంపటం మన వల్ల కాదు. మరణం కూడా వీళ్ళనేమీ చేయలేకపోతుంది. సింహపు బోన్లో దానియేలు వేసిన మరణం వీళ్ళేమీ చేయలేకపోయింది. అగ్నిగుండములో దానియేలు షడ్రక్ మేషకును లోపల పడవేసిన మరణం వీళ్ళనేమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా, మరణపు ముళ్ళుని విరిచిన వాడు వారితో ఉన్నాడు. హల్లెలూయా.
అవునండి, అందుకని సిలువయే మన మెరుగడు బాట, పలు శాంబులు కడిగెడు చోటు, సిలువయే మన మెరుగడు బాట, కలుషాంబులు కడిగెడు చోటు, విలువైన ప్రేమ గలదచట, విలువైన ప్రేమ గలదచట, ఓ పాపి ప్రభు చింతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, ఓ పాపి ప్రభు చింతకురా. తన ప్రాణము మనకై బేటే, తన జీవము మనకై నీచే, తన ప్రాణము మనకై బేటే, తన జీవము మనకై నీచే, మన ప్రాపు యేసు ప్రభువేగా, మన ప్రాపు యేసు ప్రభువేగా, ఓ పాపి ప్రభు చింతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, ఓ పాపి ప్రభు చింతకురా. నిజమే, సిలువలో మన కొరకు ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడైనా, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, మరణ భయము నుంచి విడిపించడానికి, అందుకని తన పిల్లల్లో మరణ భయము చేత దాస్యము నుంచి విడిపించబడటానికి, అపవాది నుంచి విడిపించడానికి అనేక మందిని అపవాది రోజున మనుషులను ఏదో ఒక విధంగా చంపటానికి చూస్తున్నప్పుడు దేవుడు ఆ మరణ భయం నుంచి విడిపించాడు. నిజమే, ఎందుకంటే మొదటి మరణము ఎవరికైనా సంభవించవచ్చేమో, కానీ ఈ లోకములో యేసు ప్రభువును తెలుసుకున్న ప్రతి ఒక్కరికి రెండో మరణం నుంచి ఆయన విడిపిస్తాడు. ఏ మరణం నుంచి అయినా రెండో మరణం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మరణం వరకు నమ్మకంగా ఎవరైతే జీవిస్తారో రెండో మరణం వాళ్ళకి ఉండదు. రెండో మరణం అనుకుంటున్నారేమో కొంతమంది, ఆలోచిస్తున్నారేమో, కానీ మొదటి మరణము ఏదో ఒక విధంగా మనిషి అనేవాడు భూమి మీద చనిపోవాలి. అంటే మంటి నుంచి వచ్చిన శరీరం ఏమైపోతుంది, మంటికి వెళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండాలా, లేదంటే నిత్య నరకంలో కన్నా వెళ్ళాలా? ఈ రెండిటిలో వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలనేది కోరుకునే స్థలం ఎక్కడ మంది? ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. కానీ చాలామందికి ఎలా ఉంటుందంటే, ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుందంటే అనేది వెర్రితనముగా ఉంటుందంటే. నశించిపోతున్న వాళ్ళు ఎవరు? ఈ లోకంలో మనుషులుగా అనుకోవచ్చు, మేము బాగానే ఉన్నాం కానీ మేము నశించిపోతలేదేమో అనుకోవచ్చు. కానీ ఈ నశించిపోతున్న వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని కృప లేనివారు. ఎవరాళ్ళు? దేవుని కృప లేని వాళ్ళు. వాళ్ళకి ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా ఆ కృపను ఉపయోగించుకోలేకపోయేవాళ్ళు. యేసు ప్రభుతోనే ఉన్నాడు ఒక ఆయన, యేసు ప్రభుతోనే శిష్యుడిగా ఉన్నాడు. ఆ 12 మందిలో ఒకడుగా పిలువబడ్డాడు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూశాడు, కార్యాలు ఎన్నో చూశాడు. ఇంకా యేసు ప్రభు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుకలు, వీళ్ళు ఇచ్చిన కానుకలు కూడా ఆయన దగ్గరే భద్రపరిచేవాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. మరి యేసు ప్రభుతో నడిచిన వ్యక్తే కదా, యేసు ప్రభును ప్రేమించిన వ్యక్తే కదా. మరి యేసు ప్రభుతో పాటుగా మరణం వరకు నమ్మకంగా ఎందుకు లేకుండా ఉన్నాడు అంటే, దేవుని కృప కొంతమందికి ఉండదు. వాళ్ళలో డబ్బనే మనసు, ఆ డబ్బనే మనసు, ఆ ధనాపేక్ష ఏం చేసిందంటే అతనికి కీడులోకి తీసుకెళ్ళిపోయింది. నిజమే, అందుకని అన్నాడు కదా, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. పోనీ ఏమన్నా వాడుకున్నాడంటే, ఒక్క వెండి నాణ్యం కూడా వాడుకున్నది లేదు, మైసూరు బజ్జీ తిన్నది కూడా లేదు వెళ్ళి. నిజమే కదా, డబ్బులుంటే ఏముంది, జనాలు వాళ్ళు తింటారు, నలుగురికి ఇప్పించేస్తారు. డబ్బులు చేతులు ఉండాలే, కానీ డబ్బులు చేతులు లేవనుకోండి మొర తీసి పడుకుంటామే. అలాగే కొన్నిసార్లు చేతిలో డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఏముంది ఇక పైసామే పరమాత్మ అన్నట్టుగా జనాలు ఇక రకరకాలుగా కొద్ది తిరుగుతూ ఉంటాడు. రారా నీకు కూడా ఎన్ని కావాలి చెప్పు, నీకు ఇప్పిస్తానంటే ఉంటాడు. 30 వెండి నేలను ఉన్నాయి మనోడి దగ్గర, కానీ ఒకటన్నా అనుభవించాడు అంటే ఒక్కడు కూడా అనుభవించలేకపోయాడు. నిజమే, ఎందుకంటే కొంతమంది నశించిపోతున్న వారు దేవుని కృప లేని వారు. వాళ్ళు
అలాగే ఇంకా వాళ్ళు ఎవరో తెలుసా, సువార్తను అడ్డుకునేవారు కూడా. ఎవరాళ్ళు? సువార్తను అడ్డుకునేవారు. అంటే సువార్త జరుగుతున్నప్పుడు అనేక మంది సువార్తకు ఆటంకం కలిగి చేసేవాళ్ళు కూడా నశించిపోయేవాళ్ళే. ఇంకా యేసు ప్రభుని తక్కువగా చేసి మాట్లాడే బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఉంటుంది. యేసు ప్రభుని హేళనగా చేసి మాట్లాడే మనుషులు, ఆయన పరిశుద్ధుడే కాదన్నట్లుగా మనుషులు రకరకాలుగా యేసు ప్రభుని క్రిటిసైజ్ చేస్తున్న మాట్లాడుతున్న మనుషుల్లో కొంతమందికి ఆ కృప దొరుకుద్దేమో ఆఖరిలో ఏమన్నా, కానీ కొంతమందికి ఆ కృప దొరకదు. నశించిపోతున్న వారంటే ఈ లోకంలో దేవుని కృప లేని వాళ్ళు ఉన్నారు, అలాగే సువార్తను అడ్డుకునేవారు ఉన్నారు, మత ఛాందస్సుతో యేసు ప్రభుని తక్కువగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక బ్యాచ్ ఎవరో తెలుసా, మందిరానికి వచ్చి కూడా యేసు ప్రభు నా కొరకు మరణించాడని తెలిసి కూడా రక్షణ పొందుకోకుండా వాళ్ళు వాళ్ళ బలహీనతను మానుకోలేక, నచ్చిన మార్గాన్ని విడిచిపెట్టలేక, అలాగే ఈ లోకంలో నిర్లక్ష్యంగా ఉంటూ రక్షణ పొందటానికి వాయిదా వేసే ప్రజలు నశించిపోయేవాళ్ళు. ఇంకొకసారి చెప్పనా, వాళ్ళు ఎవరంటే మందిరానికి కూడా వస్తారు. ఎక్కడికి వస్తారు? దేవుని మందిరానికి వస్తారు. వాళ్ళ నచ్చిన మార్గంలోనే వాళ్ళు వెళ్తారు. ఏ మార్గం? వాళ్ళు అనుకున్న మార్గంలోనే వెళ్తారు. నేను వెళ్ళేది కరెక్టు, రక్షణ ఇప్పుడు కాదు, రక్షణ పొందొచ్చు తర్వాత పొందుదాం అనుకుంటూ వాళ్ళకి నచ్చిన మార్గంలోనే వాళ్ళు వెళుతూ ఉంటారంట. అలాగే వాళ్ళకున్న బలహీనతను మానుకోలేరంట. ఏంటిది? ఏదో ఒక వ్యసనం ఉంటుందిగా మనిషి అన్న, కొన్ని మానుకోలేరు. ఇంకో కొంతమందికి ఉంటుంది, నేను రక్షణ పొందాలంటే వాళ్ళతో వెళ్ళి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగల, నాకేం కర్మ, నేనెందుకు తగ్గించుకోవాలి, నేను ఎంత ఎదుగు తక్కువైపోతాను. యేసుప్రభు తగ్గించుకుంటే తగ్గించుకున్నాడేమో, కానీ నేను మాత్రం తగ్గించుకోను. ఎందుకంటే ప్రభు వాక్యం సత్యం. మన ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు క్షమించమన్నాడు. మన అపరాధాలు క్షమించబడాలంటే నిద్రపోవాలా? ఏం చేయాలా? మన అపరాధాలు క్షమించబడాలంటే మనం కూడా చేయాల్సింది ఏంటంటే మనం కూడా క్షమించాల్సిందే. ఎవరిని? మన ఎడల ఎవరైతే అపరాధం చేశారో, మనకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ఏం చేయాలి? మనము క్షమించాలా. ఎవరిని బట్టి? ప్రభు ప్రేమ మనలో ఉంటే మనం కూడా ఏం చేస్తాము? క్షమిస్తాము. వాళ్ళ మీద కష్టం పెట్టుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలిగి ఉండమన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసయ్య ప్రేమను కలిగి ఉంటామో, యేసయ్య మనసును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, నువ్వు ఎలాంటి వాడినైనా క్షమిస్తావు. నువ్వు క్షమించలేదు అంటే నీకు అన్నీ తెలిసి కూడా, నేను క్షమించకపోతే నరకానికి వెళ్తానని తెలిసి కూడా నువ్వు రక్షణ వాయిదా చేసుకునే మనుషులు నశించిపోయేవారు. వాళ్ళకి అన్నీ తెలుసు, నేను వెళుతున్న మార్గం మంచిది కాదు, ఈ మార్గం దేవునికి ఇష్టమైంది కాదు, నేను వెళ్తున్నప్పుడు దేవునికి ఈ పని చేస్తే కోపం, తెలిసి కూడా అదే పనిలో వెళుతున్నారు చూసారా, వాళ్ళు నశించిపోతున్న వాళ్ళు. మూడో వాళ్ళు ఎవరో తెలుసా? పండగ క్రైస్తవులు. ఎవరాళ్ళు? పండగ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. నిజమే. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అలవాటుగా ఆచారంగా వస్తే క్రిస్మస్ పండగకి, ఇంకా ఈస్టర్ పండగకి, ఇంకా ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు మనం కనపడదాం అన్నట్టుగా ఉండే మనసు కలిగిన వాళ్ళు. మరి వాళ్ళు రక్షణ ఎలా పొందుతారు అంటే, కొంతమంది ఆ నశించే మార్గంలో ఉన్నవాళ్ళు ప్రార్థనలో వాళ్ళు ఉండలేరు. ప్రార్థన అంటే బోరు, ఎప్పుడైపోద్దా పరిగెద్దాము అని చెప్పులు మాత్రం రెడీగా ఉండేటట్టుగా, ఎప్పుడైపోద్దాం లేదు, రెండు చెప్పులు రెడీగా పెట్టుకుని ఎప్పుడు పారిపోదాం అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఏదో గట్టిగా ఏం చేసేస్తాను మనుషుల్ని, అసలుకి ఈ గుద్దు ఆ గుద్దేసినప్పుడు పారిపోయినట్టే పారిపోతాం కొంతమంది. లడ్డూలు ఉన్నాయిరా బాబా అన్నా సరే, నేను లడ్డుకు నమస్కారం, నేను ముందు వెళ్ళిపోతానంటారు వాళ్ళు. అంటే చూడండి, ఈ లోకంలో అలవాటు క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా ఉండటం అది దేవుని చిత్తము కాదు. మనం దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఇంకొక బ్యాచ్ ఉన్నారు, ఆ బ్యాచ్ ఎవరో తెలుసా? మాంత్రికులు. ఎవరాళ్ళు? మాంత్రికులు, చేతబడి చేసేవాళ్ళు, బాణమతి చేసేవాళ్ళు, అలాగే సమాధుల్లో నగ్నం కూడా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, సమాధుల్లో ఉంటూ కూడా డామ్ డీమ్ తీసుకుంటూ ఏదో కొంతమంది ఇక జనాలు భయపడతా నల్లకోడి కోసేసేసి మొత్తం రక్తం తీపి నశించిపోయే బ్యాచ్ ఇదంతా కూడా. దేవుడు వల్ల కార్యాలు ఏదో జరగవు, మా వల్ల ఏదో కార్యం జరుగుతుంది, రా ఓ డామ్ డీస్కి నేను బంధించేసా, ఈ సీసాలో పెట్టేసి ఇక రాది కంటాం. జనాలు మోసం చేసేసి ఏదో విధంగా ఇక దానికి ఇక రాదని చెప్పేసి 10,000 20,000 దండుకునే బ్యాచ్.
వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. నశించిపోతున్న వాళ్ళకి యేసుప్రభువులు ఏమి జరుగుద్ది లేరా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు కూడా నేను చూస్తున్నా కాళ్ళకి తాళ్ళు ఉన్నాయి ఎప్పుడప్పుడు వాళ్ళకి. అటు ఇటు చూసుకోబాకండి, నాకు తెలుసు ఆ తాళ్ళు ఎవరికి ఉన్నాయి కూడా నాకు తెలుసు. నిజమే, ఎవరికో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే తాడు. ఇంక జ్వరం వచ్చిందంటే తగ్గలేదంటే ఎవరో ఇంటి పక్కన సుబ్బమ్మక్క చెప్పుద్ది, నీకెందుకు అక్కడ తాడు తీసుకొస్తాను మీద తాగి తీసేసుకో. ఏమో పాస్టర్ గారు చెప్దాంలే, ప్రార్థన చేయించుకుందాంలే, లేకపోతే సంఘంలో రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, 2 గంటలు కలిసి మనం ప్రార్థన చేద్దాం, దేవుడు విడిపిస్తాడు రా అని చెప్పి తీసుకురాకోకుండా ఇది తాయిత్తు కూడా కట్టించుకునే బ్యాచ్. అంటే దేవుని శక్తిని నమ్మని వాళ్ళు, దేవుడికి శక్తే లేదన్నట్టుగా ఈ యొక్క ఏదో తాళల్లో శక్తి ఉంది, ఇంక దేనిలోనో శక్తి ప్రభావం ఉందని దేవుని శక్తిని కూడా తక్కువగా చేసి మాట్లాడేవాళ్ళు నశించిపోతున్న వారికి దేవుని యొక్క సిలువ ఎలా ఉంటుంది తెలుసా? వెర్రితనంగా ఉంటుంది ఈ రోజున. నిజమేనండి, ఇలాంటి మనుషులు ఎంతోమంది నశించిపోయారు. పూర్వము ఫరో రాజు ఉండేవాడు, ఐగుప్తుని పరిపాలించిన ఫరో రాజు ఉండేవాడు. ఈ ఫరో రాజు ఏం చేసేవాడంటే, మరి ఆ దినాల్లో మరి వాళ్ళు 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఎక్కడున్నారు? బానిసత్వంలో ఐగుప్తులు ఉండిపోయారు కదా. మరి దేవుడు నా ప్రజలు బాధపడుతున్నారు, వారిని విడిపించడానికి మోషే నువ్వు రావాలని దేవుడు తన చిత్తానుసారంగా మోషేని ఏర్పరచుకుని తన ప్రజలను విడిపించడానికి దేవుడే వారిని విడిపిస్తూ వచ్చాడు. ఆల్మోస్ట్ మొత్తానికి ఎన్నో రకరకాలైన పరిస్థితులు గుండా ఎట్లాస్ట్ ఆఖరికి మొత్తానికి వాళ్ళు ఐగుప్తుని విడిచి వెళ్ళారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వీళ్ళని మనకి పని చేసుకుంటాక దాసులుగా ఉండకుండా వెళ్ళిపోతున్నారని ఫరో హృదయం మళ్ళా కఠినమైపోయి ఏం చేశాడంటే ఫరో మళ్ళా వీళ్ళని చంపాలన్న ఉద్దేశంతో పరిగెత్తుకొచ్చాడు. వీళ్ళు వెళ్ళిపోతున్న మార్గంలో ముందేమో ఎర్ర సముద్రం ఉంది, ఇప్పుడు వెనక ఎవరున్నారు? ఫరో సైన్యం వస్తుంది. ప్రజల్లో ఎలా ఉంటుంది? అసలు మేము ఐగుప్తులను చచ్చిపోతే బాగుండి ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని సాగొడుతున్నాను ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో మోషేనేమో మళ్ళా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి మోషేతో దేవుడు అంటున్నాడు, నీ చెయ్యి జాపు, నువ్వు 6 నెలలు వెళ్ళిపోతావని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే నువ్వు అంతకుముందు చూసిన ఫరో సైన్యం నువ్వు చూడవు అని దేవుడు చెప్తున్నాడు. సరే, మొత్తానికి దేవుడు కృపను బట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. 6 నెలల మధ్య ఏమైపోయారు? ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోతున్నారు. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఫరో సైన్యం కూడా ఆలోచించాలి కదా, ఇక్కడ ఎర్ర సముద్రం ఉండాల్సింది కదా, ఎర్ర సముద్రం ఇక్కడ కనపడతలేదు, ఏమైపోయింది? సముద్రం ఓరు కూడా వినపడతలేదు, ఏంటి ఈ సైన్యం ఎటు వెళ్ళిపోయారని ఆలోచన ఉందా అంటే వాళ్ళకు ముందుగా వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని చంపటానికి వెళ్ళిపోతున్నారు తప్ప వారి దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు, వారి దేవుడు సముద్రాన్ని కూడా 2 పాయలుగా చేశాడు, నేను వెళ్ళటం క్షేమం కాదని ఆలోచన వచ్చిందా అంటే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క రథములతో పరిగెత్తుకెళ్ళి వాళ్ళని చంపాలనుకున్నారు. వాళ్ళు మధ్యదో దారిలోకి వెళ్ళిపోయిన తర్వాత కారు చీకటి కలిగిన మేఘం అనేది వచ్చి వారి వెనక కూడా వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు అలాగే ఐగుప్తు నుంచి వచ్చిన ఫరో సైన్యానికి మధ్యలో ఉండబట్టి ఆ చిమ్మ చీకటిలో వాళ్ళు ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ చీకటిలోనే వాళ్ళ రథాలు శీలలన్నీ ఊడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఫరో సైన్యము ఎప్పుడైతే సముద్రం మధ్యలోకి వచ్చిందో అదే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు సముద్రం అవతలకు వెళ్ళిపోయారు. జరిగిందేంటో తెలుసా? ఆ ఎర్ర సముద్రం మళ్ళా వచ్చి ఫరో సైన్యం మొత్తం కూడా ఏం చేసింది? చంపివేసింది. చూడండి, ఎందుకంటే వీరు దేవుని ప్రజలు, వీరి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడన్న ఆలోచన కూడా లేకోకుండా ఫరో సైన్యం ఎక్కడికి వచ్చేసింది చెప్పండి? సముద్రంలో కూడా వచ్చి వాళ్ళు ఫరో సైన్యం మొత్తం కూడా చనిపోయే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకో తెలుసు? దేవుని ప్రజలకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు దేవుడు కొన్నిసార్లు ఆయన మౌనం వహిస్తున్నాడు అనుకుంటారు, కానీ జకర్యా ఒక మాట చెప్పాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. జకర్యా తీయండి ఒకసారి, 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. జకర్యా 2వ అధ్యాయము 8వ వచనం చదవండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి. చాలు తల్లి, ఇక్కడ చూస్తే మనం ఏముంది? మిమ్మును ముట్టినవాడు చెప్పాలా? మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. అంటే ఏంటి తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ వాగ్దానం చేశాడో
ఆయన అంగీకరించిన ఆయన కుమారులకు కుమార్తెలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ కన్ను వాళ్ళు పొడుచుకున్నట్లే. నిజమే. మొర్దెకైకి వ్యతిరేకంగా హామాను చేసిన కార్యం బట్టి ఇలాగనే ఎప్పుడైతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు యూదులకు వ్యతిరేకంగా హామాను చేసిన దాన్ని బట్టి ఏ యొక్క భారీ కొయ్యి మీద ఉరి తీయాలనుకుని ఆలోచించాడో 50 అడుగుల అదే ఉరికమ్మ మీద హామాను ఉరి తీయబడ్డాడు. అందుకని మిమ్మల్ని ముట్టినవాడు చెప్పండి తన కనుగుడ్డును ముట్టినవాడు. నిజమే. ఎందుకంటే దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడో? ఈ లోకంలో మనుషులకు అనుకోవచ్చు సిలువను గూర్చిన వార్త అంటే క్రైస్తవుడు అంటే ఈ లోకంలో మనుషులకు చాలా ఎగతాళిగా ఉండొచ్చు. ఇంకా కొంతమంది అని మాట్లాడతారు వీళ్ళు గొర్రెలు అంటున్నారు. వీళ్ళు గొర్రెలు, వీళ్ళకి ఏం తెలుసు అనుకోవచ్చు. నిజమే. ఎందుకంటే ఒకటి, ఎప్పుడైతే మనము దేవుణ్ణి మనం ప్రేమిస్తామో ఆ ప్రేమ, దేవుని యొక్క సాత్వికము, దేవుని యొక్క గొప్ప మనస్సు వాళ్ళు కలిగి ఉంటారు. ఆ ప్రేమతో మనుషులు ఎలా ఉంటారంటే ఎదుటివాడిని ఎదురు మాట్లాడుకోకుండా ఎదుటివాడిని క్షమించే మనసు, అది దేవుడిచ్చిన మనసు. లోకంలో దేవుడిని ఎరగకపోతే మాటకు మాట దెబ్బకు దెబ్బ కొట్టే మనుషులే వీళ్ళు. కానీ దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నారో దేవుని యొక్క మనసు ఏం చేస్తుందో తెలుసా? శత్రువును కూడా ప్రేమించే మనసు. అందుకని పేతురు గారు అన్నాడు కదా, మీరు ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలువబడ్డారు. అందుకనే కీడుకు ప్రతి కీడైనను దోషణ ప్రతి దోషణ చేయక మీరేం చేయాలి? మీరు అని దీవించండి. మీరు ఆశీర్వాదకు వారసులవటం మీరు పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ప్రభు అన్నారు అందుకని పగ తీర్చుట నా పని. మాటకు మాట నువ్వు అనవసరం లేదు దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఈ రోజున కొన్నిసార్లు మన యొక్క నిర్ణయాలను బట్టి మన యొక్క సొంత ఆలోచనలను బట్టి ఈ రోజున అనేక మంది కూడా తొందరపడటం వల్ల ఈ రోజున దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు పాలు ఇవ్వకోకుండా వాళ్ళే పగ తీర్చుకుంటూ ఉన్నారు. ఈ రోజున మనం అలా చేయవసరం లేదండి. మీరు ఊరుకుని నిలచుండి చూడండి, మీ పక్షాన దేవుడే యుద్ధము జరిగిస్తాడు. ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే మనము ఆయన ప్రజలుగా మనం ఆయన ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన ఎప్పుడైతే మనము ఘనంగా ఎంచుతున్నామో దేవుడే ఎన్నోసార్లు ఎంతోమంది జీవితాలు మనం చూసాం. ఈ సమయమైందైనా సరే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు అలాంటి సమయంలో నిజంగా దేవుడు వారికి వ్యతిరేకంగా నిజంగా వాళ్ళకి ఎన్నో రకాలుగా వాళ్ళని నష్టపరచాలని చూసినా వాళ్ళే నష్టపోయినట్లుగా మనం ఎంతోమంది చూసాం. మీరు యెహోషాపాతు కాలంలో చూడండి, అనేక మంది శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆయన ఒకటే ప్రార్థన చేశాడు, అయ్యా నీవే మాకు దిక్కు, ఏమి చేయాలో మాకు తోచట్లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హిజ్కియా కాలంలో చూడండి, నిజంగా తను ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆ రబ్షాకే మాటలు వింటున్నప్పుడు ఆ దినమందు మరి అష్షూరు సైన్యము, పరాక్రమ గల సైన్యం వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఒకటే ధైర్యము, దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ ఉత్తరాన్ని పరిచి అయా మా ప్రార్థన ఆలకించని దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించలేదా? ఆ ఒక్క రాత్రిలోనే దేవుడు పరలోకం నుండి ఒక దూతను పంపించి అష్షూరు సైన్యములో 185,000 మంది మృతులయ్యారని ఉందాడు. ఎంతమంది అంటండి? ఒక్క రాత్రిలోనే తెగులు చేత జనాలు ఏమనుకున్నారు తెలుసా? కరోనా లాంటి తెగులు ఏదో వచ్చిందమ్మా, ఈ మాయదారి తెగులకి ఏమైపోయారు? జనాలందరూ చచ్చిపోయారు. మరి ఇశ్రాయేల్ ప్రజలు చచ్చిపోలేదే? అష్షూరు సైన్యం ఎందుకు చనిపోయారు? నిజమే. ఈ రోజున చాలామందికి క్రైస్తవులంటే చాలా తేలిక, దేవుని ప్రజలంటే వాళ్ళు నిజంగా చాలా చులకనగా మాట్లాడటం, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఏదో చేయాలనే మనసు, అలాంటి మనసు కలిగిన వాళ్ళే నష్టపోతూ ఉంటారు. నిజమే. దేవుని బిడ్డలుగా ఈ రోజున చాలామందికి యేసు ప్రభు అంటే చాలామందికి తేలిగ్గా మాట్లాడచ్చు. అందుకన్నాడు సిలువను గూర్చిన వార్త అంట నశించిపోతున్న వారికి ఎలా ఉంటుందంటే వెరితనంగా ఉంటుందంటండి. తెలీదా? యేసు ప్రభు గురించి తెలీదా? ఎంతమంది బాగుపడుతున్నారో తెలియట్లేదా? ఈ రోజున ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకాలు యేసు ప్రభు చేస్తున్నాడో ప్రజలు తెలీదా? ఎన్ని తెలిసినా కూడా ఆయన్నే అనే మనుషులు ఇంకా లోకంలో ఉన్నారు. ఆ రోజుల్లో కూడా అనేక రకాలు ఉన్నారు మనుషులు. మత్తయి సువార్త దీని ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. 26వ అధ్యాయము 67 నుంచి 68 చదివినాను ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 67, 68 చదివినాను.
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దురి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి. చూసారా, ఇక్కడ చూస్తే మనం ఏమన్నానంటే, వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయన గుద్దిరి, కొందరు ఆయన అరచేతులతో కొట్టి ఏం చేస్తారు చెప్పండి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించు అంటున్నాడు. ఆయన మొహం మీద ఉమ్మేశారు, ఇంకేమన్నారు, అరచేతులతో పట్టునని కొట్టి, నిన్ను కొట్టినోడు ఎవడు చెప్పు. మనసులో వాళ్ళు అనుకున్న మాటలు కూడా ఎన్నోసార్లు ప్రభు చెప్పారు. శాస్త్రులు పరిచయులు అనేక సార్లు కూడా యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒక రోజున ఇలాగే పక్షవాతం గల వ్యక్తిని ఆ పెంకులు విప్పి సందు చేసి అతన్ని ఇంటిలోకి పంపించినప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఇతని పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. ప్రభు ఏమన్నారు, ఇతని పాపము నేను క్షమించాను అన్నారు. ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు, ఈయనెవరో అతని పాపాలు క్షమించడానికని మనసులో అనుకుంటున్నారు, పైకి అనలా. మనసులో అనుకుంటున్న సందర్భంలో మనసెరిగిన ఆయనకి ఏమన్నాడు తెలుసా, పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి భూమి మీద అధికారం ఉందని తెలుసుకో అన్నాడు. ఏమన్నాడు, పాపాలు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం కలందని తెలుసుకో అన్నాడు. వాళ్ళు ఏమైనా అడిగారా పోనేమన్నా పైకి? చూడండి, అంటే మనసులు చదివే ఆయన, హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన దేవుడైన ఇలాంటి గొప్ప దేవుడు ఆయన పాపములు క్షమిస్తున్నప్పుడు వాళ్ళ మనసులో అనుకున్న మాటలు, వాళ్ళ హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నారో ఆ మాటల గురించి చెప్తున్నవాడు. ఇంకొక సందర్భం చెప్పనా, పాపంలో పట్టబడిన స్త్రీని కూడా తీసుకొచ్చారు ఒక రోజున. తీసుకొచ్చి ధర్మశాస్త్రం ప్రకారం ఏమో రాళ్లతో కొట్టి చంపాలని చెప్పారు కదా, అలాగే కరెక్టే, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలా, మీలో పాపం చేయని వాడు ఏమైనా ఉంటే ముందు ఈమె రాయేసి కొట్టేయమన్నారు. సరే, మొత్తానికి వాళ్ళు కూడా రాయేసి కొడతాకి ఇష్టపడ్డారు. ఆయన నేల మీద కూర్చుని ఏమో రాస్తూ అలాగే వేలుతో రాస్తున్నప్పుడు అక్కడ ఉన్న రాళ్లతో కొట్టడానికి వచ్చిన వాళ్ళ పాపాలన్నీ కూడా ఆయన చేతితో రాస్తున్నట్టుగా వాళ్ళకి అర్థమయ్యే కదా వెళ్ళిపోయారు. చిన్నవాళ్ళు గురించి పెద్దవారి వరకు కూడా ఆమె మీద ఒక్కళ్ళు కూడా రాయి వేయకోకుండా ఏమైపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు అని ఉంది. ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఆయన నేల మీద చేతితో ఏదో రాస్తూ అని ఉంది, కానీ చూసిన ప్రతి ఒక్కడు కూడా వాడు అంతరంగం అక్కడ కనపడుతుంది. అక్కడున్న ప్రజల అంతరంగాలందరికీ ఎవడికాడిగా ఆడి పాపమే కనపడుతుంది. ఆయన ఏమి రాసినా కానీ వాడికి ఏం కనపడుతుంది, వాడు చేసిన పాపం అనేది అక్కడ కనపడుతున్న బట్టి వాడు వెంటనే అక్కడి నుంచి రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభువును కొట్టినవాడు ఎవడు చెప్పలేడు. ఆయన యేసు ప్రభువుని గురించి అర్థం కాదా? చూడండి, ఈ రోజున మనుషులు అనుకోవచ్చు దేవుని నిజంగా ఆయన అంతరంగాలు ఎదిగిన దేవుడు కాబట్టి ఈ లోకంలో మనుషులు ఆయనకేం తెలుసులేండి అనుకోవచ్చు. యేసు ప్రభువుకు తెలియదంటూ ఏది లేదండి. ఎందుకంటే ఈ లోకంలో మనుషుల యొక్క అంతరంగాలు ఎరిగిన దేవుడు, ఆయన పేరు సర్వాంతర్యామి. ఏం పేరు అయింది? సర్వాంతర్యామి అంటే సర్వం ఉన్నవాడు, ఒకేసారి అందరిని కూడా పరిశీలించగలిగిన వాడు. మనమైతే మన ఎదురున్న వాళ్ళతోనే మాట్లాడగలుగుతాము, కానీ ఆయనైతే ఈ లోకంలో మానవులే కాదు, భూమి మీద కానీ భూమండలమే కానీ ఆకాశ మండలంలో కానీ అన్నీ కూడా చూడగలిగిన వాడు సర్వాంతర్యామి. అవునండి. ఆయన ఎలాంటి గొప్ప దేవుడు అంటే, మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటములు మహిమాత్మ నింపిన నీకు సాటెవరు. నీవేనా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవేనా విజయము,
నీ మహిమయే నా గమ్యము నూతన గీతము నీ పాడిదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతము నీ పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నీ మరువను ఏ స్థితిలోనైనాను. మేఘములో నీటిని దాచాడు, సముద్రంలో కూడా ఏం చేశాడు? ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. నిజమే, సమస్తాన్ని నోటి మాట చేత సృష్టించిన దేవుడు. ఆయనకి సమస్తం ఎరుగు. ఆయన ముఖం మీద ఉమ్మి వేసినవాడు ఎవడో తెలుసు, ఆయన పిడిగుద్దులతో గుద్దుతున్నవాడు ఎవడో తెలుసు, మందిరానికి వచ్చి గురకలు తీసేవాడు ఎవడో కూడా ఆయనకి బాగా తెలుసు. అందరికీ తెలుసు ఆయనకి. ఆయనకి లోకంలో తెలియని వాడంటూ ఎవడలేడు. ఏం చేస్తున్నామో, మనసులో ఏం ఊహించుకుంటున్నామో, ఎక్కడుండి ఇంటికాడ తలుపులు వేసి వచ్చాడో లేదో, తీసి వచ్చిందో లేదో పిల్ల, చికెన్ వండాను, చేపల కూర వండాను. ఇక ఈ మనసంతా కొన్నిసార్లు కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏమంటారు తెలుసా? మైండ్ ఆబ్సెంట్ అంట, బాడీ ప్రజెంట్ అంటారు. అంటే ఉంటారు అలాగే దేవుని మందిరంలో ఉంటారు, కానీ వాళ్ళ మనసంతా ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంది. అవసరమైతే అమెరికా కూడా వెళ్ళి వచ్చేది కాసేపట్లో. ఏముంది దానికి? డబ్బులు కావాలా? మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది, దానికి డబ్బులతో పని లేదుక. నిజమే, యేసయ్య హృదయాలు ఎరిగిన దేవుడు, హృదయాలు పరిశీలించే దేవుడు అండి ఆయన. నిజమే, ఈ లోకంలో మనుషులు అనుకోవచ్చు, అందుకని నశించిపోతున్న వారికి ఎలా ఉంటుందంట చెప్పండి? సిలువను గుర్చిన వార్త వెర్రితనముగా ఉంటుందంట. కానీ అని ఏమన్నా తెలుసా? రక్షింపబడుచున్న వారికంట ఎలా ఉంటుందంట? దేవుని యొక్క శక్తి. రక్షించబడిన వారికి ఎలా ఉంటుందంటే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ప్రభావంతో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనసు కలిగి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కార్యాలు చూడాలా, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలా. నేను ఎక్కడికి వెళ్ళినా అనేక మంది దేవుని కరంగా ఉండాలని దేవుని మనసు కలిగిన వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇతరు వారికి మేలు చేయాలన్నా, ఇతరులకు ప్రార్థన చేయాలన్న భారము దేవుడు వాళ్ళ హృదయంలో పెడతాడు. అందుకని ఒక రోజున పేతురు, యోహాను శృంగార దేవాలయం దగ్గరికి అలా వెళ్ళారు. అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడు ఉన్నాడు. అక్కడ వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా వాడు భిక్షం అడుగుతూ ఉన్నాడు. కానీ పేతురు యోహాను చూసి వాళ్ళని భిక్షం అడుగుతూ ఏమన్నాడు తెలుసా? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా కలిగిందే నేను మీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడవమని చెప్పి వాడి చేతిని పట్టుకుని వాడు అలాగ లేపినప్పుడు ఏం జరిగింది? అక్కడ దిగ్గున వాడు లేచి గంతులు వేస్తూ ఎలా ఉన్నాడు? ఒక్కసారి ఏకదమ్మున వాడు ఒకసారి లేచిపోయాడు. అంతటికి ఆడ మాట విశ్వాసము, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అనగానే వాళ్ళలో తెలియని శక్తి, తెలియని ప్రభావం వాడు అనిపించాడు. ఆయన చేతులు అలా పట్టుకున్నాడు లేదు, ఆ పవర్ అనేది వాళ్ళలోకి వెళ్ళిపోయింది. వాడు అలాగే లేచిపోయాడు. ఆ లేచిపోయాడే ఆడు మామూలు ఆగట్లా, పుట్టిన కాడి నుంచి దేగుతూ నడిచినాడు. ఆడు ఎగురుతున్నాడు, గంతులు ఎత్తున్నాడు. డీజే పెట్టాలి కానీ డీజే అంటే చూపించేవాడు ఆ రోజుల్లో. ఆడు గుడ్డోడు కాదుగా, మనోడు స్టెప్పులన్నీ చూసింటాడుగా గట్టిగా. అలాగే ఎవడు స్టెప్ పెట్టయ్యాలో కూడా ఆడికి అన్నీ బాగా తెలుసు, కానీ వేయలేకపోయాడు కానీ కూర్చున్నాడు. ఇప్పుడు డీజే పెట్టాలి కానీ ఆడు ఎలా ఉన్నాడు తెలుసా? ఆడ ఆనందం మామూలుగా ఇది అసలు. ఆడు ఎగురుతున్నాడు అసలు ఆనందంతో. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరానికి వెళ్ళాడు అన్నాడు. దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళాడు అన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని అనుభవించాడు. ఈ లోకంలో చాలామందికి ఆ శక్తి అనుభవించలేని పరిస్థితులు ఉన్నారు. అవిశ్వాసం వల్ల చాలామంది పొందలేకపోతున్నారు. అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. అక్కడున్న ప్రజలందరూ ఏమన్నా తెలుసా? వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే ఎప్పటి నుంచి వాడుకుంటాడు కదా, ఇది ఎట్ట నడిచాడు రెండు ఈగలు వెళ్తే రాగంటారా బాబు? ఎందుకు దాని గురించి మీరు ఆశ్చర్యపడతారు?
దాని గురించి మేమేదో మా వల్ల ఏదో జరిగిందని మా గురించి ఏదో మీరు పెద్ద మా గురించి ఏదో గొప్ప వాళ్ళు వచ్చినట్టుగా మా ఆయన టాస్ అవుతున్నారు ఎందుకు మీరు కొద్ది నోరు మూసుకుని వినండి అని చెప్పి చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 3:14-16 చదువున్నాను ఒకసారి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామం అంటే యేసు నామమందలి విశ్వాసం మూలముగానే ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలుగజేశాను. మీరు ఏ ప్రభువునైతే తృణీకరించారో, ఏ మనిషినైతే మీరు చంపారో ఆయన మూలంగానే జరుగుతున్నది ఇదంతా కూడా. ఆయన పొందిన దెబ్బల చేతనే మీకు స్వస్థత కలుగుతున్నది. ఈ రోజున అనేక మంది కూడా యేసు ప్రభువును విశ్వసించిన వాళ్ళు అనేక మంది అలాగే కొంతమంది బాధల్లోనే కుంగిపోయి అప్పుల్లో అలాగే చనిపోతూ ఉన్నారు. ఈ రోజున నా కర్మ ఏంటో అనుకుంటూ, నా పరిస్థితి ఏంటో అనుకుంటూ చాలామంది కూడా వేదనతో ఉంటున్నారు. ఈ రోజున ఎవరూ కూడా నశించిపోవడం అవసరం లేదండి. నశించిపోయేవాడు కొంతమంది ఉన్నారు. నశించిపోవడం అంటే కొంతమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుని దూషిస్తూ కూడా ముఖం మీద ఉమ్మి వేసినట్టుగా మాట్లాడే మనుషులు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. కొంతమంది యేసు ప్రభువుని నానా భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ప్రభా ఓపిక అంటే మీ దగ్గరే కొన్నిసార్లు నేర్చుకోవాలేమనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ఇంటున్నప్పుడు కొన్నిసార్లు యేసు ప్రభువుని దూషణగా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు నేను ఎందుకు బతికిస్తున్నాడు అనుకుంటాం. నువ్వు నేనైతే నేత కూడా వేసేసేవడమే కానీ ఆయన ప్రభువు అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఉన్న దీర్ఘశాంతం అంత గొప్పదే. నిజమే. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మనం చేసిన దుర్మార్గాలను బట్టి ఆ రోజున వేసే మన కసక్కని లేపేసేది మనం ఏమైపోయాం. మనల్ని బట్టి అమ్మ బాబు ఎంత ఏడిచారు, మనల్ని బట్టి మనం ఎంతమందిని ఏడిపించాం. అవన్నీ నిజంగా దేవుడు ఒకసారి ఆ రోజున చూసి ఈడు అనవసరం అని చెప్పేట్టు మనలా అన్నాడు తీసేసి అయితే మనం ఏమైపోయాం. నిజమేనండి. ఆయన ప్రేమ ఊహించలేని ప్రేమ అండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ అండి. శత్రువును కూడా ప్రేమించే ప్రేమ, సౌలు లాంటి హింసకుడు దోషకుడు హానికరుని కూడా ప్రేమించే ప్రేమ అండి ఆయన. నిజమేనండి. ఒకరోజు అమెరికా దేశంలో బెవింగ్టన్ గారు అని ఒక గొప్ప దైవజనులు ఉండేవాడు. ఆయన పేరేంటి? బెవింగ్టన్ అనే గొప్ప దైవజనులు ఉండేవాడు. ఆయన ఇలాగే పరిచర్య చేస్తున్న కాలంలో ఇలాగే ఆయన వెళుతున్న సమయంలో మందిరంలోనికి ఒకడు వచ్చేసాడు, మురికి బట్టలు వేసుకుని వచ్చాడు. ఆ మురికి బట్టలు చూసినప్పుడు అసలుకి ఏదో ఎలికి సచ్చినో ఏదో ఆ వాసన భయంకరంగా ఉంటుంది చూసారా. అలాంటి భయంకరం వాసన చూసి అబ్బబ్బబ్బ ఆయన ముందు బయట తోలేండి అంటే ఆడేమో ఊగుతా పడతా లెగుతా ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి ఆ వాసనకేమో అసలు ప్రజలు ఉండలేక దుర్గంధంతో ఆ సంఘ పెద్దలు వేసిపోయాడు. ఈడిందుకు వచ్చాడు బయటపడతాడు. భాస్కర్ అన్నాడు బాబా నూనె అంటాడు. ఆ నూనె ఏంటంటే మేము చచ్చిపోతాను, ఊపిరాడు చచ్చిపోతాను, మాకు అంత వాసన వచ్చేస్తుందాడు. వాడు మామూలుడు కాదు, మళ్ళీ ఆఫ్రికా దేశం వాడు నల్లగా ఉంటాడు. ఆ నల్లోడికి మళ్ళీ మురికి పట్టింది అనుకోడు, ఇంకే రంగులో ఉంటాడు. అంత భయంకరమైన డ్రగ్స్ తోటి భయంకరమైన స్థితిలో ఉండి ఆడు పడతా లెగుతా వస్తుంటే భాస్కర్ బెంగుటన్ గారు ఏమన్నాడు అని ఉంచన్నాడు. ఆడి సంగతి మాకు తెలుసయ్యా, టామాడు 10 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఊళ్ళో అసలుకే ఎలిగి సచ్చిన వాసన వచ్చింది, ఆడు వచ్చినట్టే మాకు అర్థమైపోయేది. ఆడు వద్దయ్యా అంటే ఈ పాస్టర్ గారు ఏమంటాడు, బాబా నుంచు బాబా ఆడు ఉంచాడు, దేవుడు ఎందుకు తెచ్చాడు నుంచయ్యా అంటాడు. నువ్వన్నా ఉండాలి, ఆడన్నా ఉండాలి, మేమన్నా ఉండాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటే ఆయనతో పాటు 50-60 మంది కొట్టేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాల. ప్రభా ఎందుకు ఇట్లాంటి వాడిని తీసుకొచ్చావు? చాలామందికి దేవుని ప్రేమ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆత్మ కూడా రక్షించబడాలనే మనసు ఉంటుంది. లోకంలో మామూలుగా సాధారణమైన మనుషులకి ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. నేను కూర్చుంటే కంఫర్ట్గా ఉండాలా, నాకు చక్కగా గాలి రావాలా, నా తిన్నగా ఫ్యాన్ ఉండాలా, నాకు చక్కగా ఏసీ గాలి తగలాలనేమో మనము కంఫర్ట్స్ కోరుకునే మనుషులుగా ఉంటాం. కానీ యేసు ప్రభు యొక్క బిడ్డల యొక్క మనసు ఏంటంటే వాళ్ళు శ్రమ పడుతూ కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్న మనసు దేవుని యొక్క మనసు. అతను ఎలాగైనా విడిపించాలి, అతను ఎలాగైనా బాగు చేయాలన్న మనసు. సరే మొత్తానికి జనాలు కొంతమంది ఉండలేక వెళ్ళిపోయారు. ఇక ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి కోసం. ఇలాగో ఎప్పుడుకో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిజంగా అతనిలో ఉన్న భయంకరమైన వాసన తట్టుకోలేని పరిస్థితిలో కూడా అతని కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తాగుబోతాడు కాబట్టి ఆళ్ళలో ఉన్న దెయ్యం అంటుంది నాకు 2 లీటర్ల సారా పోయి అంటుంది.
2 లీటర్ సారాబోని వెళ్ళిపోతానంటుంది. ఈయనకేమో అర్థమై చావట్లేదు, ఏంటి 2 లీటర్ సారాబో నేను ఎక్కడ తినరా బాబు ఉంత ఇది ఎక్కడ గోలని చెప్పేసి, ప్రభా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక ఈయనకి ఓపిక అయిపోయి, ప్రభా ఏం చేయమంటావు అంటే వాడి కోసం ప్రార్థించమంటున్నట్టు దేవుడు. ఇక మొత్తానికి ప్రభా నువ్వే నాకు శక్తిని దయచేయి, నువ్వే నా బలం దయచేయి, యేసు నామములో ప్రభా ఈ దురాత్మ వెళ్ళగొట్టని ప్రార్థన చేస్తే కాసేపు డామ్ మనకి కిందపడి ఆడికి తాసుపాములాగా పాక్కుంటూ వెళ్ళిపోయి ఆ మూలట పడిపోయాడంట. సచ్చినోళ్ళకి పడిపోయేది చూస్తే నీళ్ళు కొడితే మళ్ళీ లేచి కూర్చున్నాడంట. ఆ లేచి అంటున్నాడంట, నేను రక్షణ పొందాను అంటున్నాడు. ఓరి రక్షణ పొందను కాదురా, నీళ్ళు దయ్యింపోయిందిరా తప్ప నువ్వు రక్షణ పొందలేదు. నేను రక్షణ పొందడానికి ఇంకా టైం ఉంది, నీకు తెలియదు, ఇంకా నీలో ఉన్న దయ్యం పోయిందిరా అని చెప్పేసి నీకు రెండు సబ్బులు తీసుకొచ్చి గట్టిగా బ్రష్ చేసి రుద్దితే, బట్టలు తినడు రుద్దితే ఆడు ఎప్పుడుకో మురికి గారు పట్టింది. పాపం ఆయన తప్పదు. చూడండి పాస్టర్ గారికి ఎంత తిప్పలు పడినాయో. ఆడు మురికోండి రావటం ఏంటో, ఆ మురికోడికి మళ్ళీ స్నానం చేపిస్తాం ఏంటో. ఇలాంటి మొత్తానికి దేవుని కృపను బట్టి ఆ కార్యం చూసినాక ఈ నిజంగా బాగుపడ్డా అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు వెనక్కి వచ్చి చూసి నిజంగా వీడు బాగుపడ్డా అని చెప్పేసి మొత్తానికి ఏదో 2-3 జతలు బట్టలు ఇస్తే ఆ బట్టలు తీసుకొచ్చి అడిగేస్తే ఆడు మొత్తానికి మళ్ళా అయ్యగారు మా చుట్టాల ఇంటికి వెళ్దామని అంటాడు. ఎప్పుడు గుర్తొచ్చింది అడిగి మొత్తానికి వాళ్ళ బంధువులు గుర్తొస్తే బంధువుల ఇంటికి వెళ్ళాడు మొత్తానికి. ఇక బంధువుల ఇంటికి వెళ్తే ఈడు నల్లోడు కదా అసలుకే, ఈ పళ్ళు తెల్లగా కనపడుతున్నాయి మొత్తానికి. సరే ఈడ ఎప్పుడైతే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్తే ఈ పాస్టర్ గారు తలుపు కొట్టారంట. కొడితే వాళ్ళు ఏమో అనుమానంగా చూస్తున్నారు, ఎవరు వచ్చారో ఏంటని చెప్పేసి. అమ్మ ఈ వ్యక్తి మీకు తెలుసా అన్నానంట. ఇట్లా చూస్తే ఇడే పొళ్ళేసి నవ్వుతుంటే టామయ్య ఈ టామయ్య పిచ్చోడు కదయ్యా, దయ్యాలు పట్టేసినోడు కదయ్యా, ఈడు భయంకరమైన డ్రగ్స్ అలవాటు పోయినాడు కదయ్యా, ఈడు ఎట్ట బాగుపడ్డాడయ్యా అని అన్నాడు. దేనిగా దేవుడే బాగు చేశాడు. వీడు దేవుడు కృపవాడికి దొరికిందమ్మా. జనాలందరూ పిచ్చోడు, తాగుమోతాడు, వ్యసనపరుడని వదిలేశారు, కానీ ఈయన దేవుడు కృపయుడు దొరికిందని చెప్పేసి మొత్తానికి ఆయన అంటే వాళ్ళు గుర్తు చేశారు. అయ్యా వీడికి పెళ్ళయింది, వీడి భార్య కూడా వీడితో పాటుకు తాగుమొద్దు అయిపోయింది, అది ఏడిపోయిందో తెలియదు, ఈడేడిపోయింది తెలీదు, మరి ఎక్కడో మొత్తానికి ఉందని ఈ మధ్య తెలిసింది, పలానా ఏరియాలో ఉండొచ్చు అయ్యా. ఆ అమ్మాయి కూడా ఇలాగే డ్రగ్స్తో వాళ్ళతో ఉండిపోయి ఉండటం వల్ల ఇక ఆ అమ్మాయి మరి ఏ స్థితిలో ఉందో తెలీదు, ఒకసారి ఆ అమ్మాయిని కూడా ఎంక్వైరీ చేయండి అంటే మొత్తానికి వీడికి భార్య గుర్తొచ్చి, అయ్యా రెండయ్యా నన్ను ఏడిపించింది దేవుడు, నా భార్యను కూడా చూడండి. ఎందుకంటే అప్పుడు వరకు వాడికి భార్య అంటే ఎవరో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏంటో తెలీదు, దురాత్మల స్వాధీనంలో ఉండిపోయి ఇక మరణపాత్రుడిగా ఉన్న వ్యక్తికి ఇప్పుడు దేవుని యొక్క శక్తి అతను ఏమొచ్చింది తెలుసా, నన్ను బాగు చేసిన దేవుడు నా భార్యను కూడా బాగు చేస్తాడు, నా భార్యను కూడా విడిపిస్తాడు, ఆ విశ్వాసం నాకుంది. అయ్యగారు ఒక్కసారి బేవింటన్ గారు రండి అని చెప్పేసి మొత్తానికి తీసుకువెళ్ళి ఎక్కడెక్కడో అలా పాపం వెతుకుతూ ఉంటుంటే మొత్తానికి ఒక నల్లటోడు ఎంత ఎత్తున వచ్చాడు అంటాడు. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఎవరు ఎత్తున్నారంటే, అయ్యా లిసా అనే తన భార్య ఉండాలి, ఈ ఏరియాలో ఉంటుందని ఎవరో చెప్పారు. లిసానా, అలా అయితే నాకు తెలుసు ఆ అమ్మాయి పేరు అని చెప్పేసి ఆ అమ్మాయిని మొత్తానికి తీసుకొస్తే పిచ్చిదిలా నవ్వుకుంటా హీ అంటూ వచ్చిందంట. అసలు భయంకరమైన స్థితిలో ఉందంట ఆ అమ్మాయి. మొత్తానికి ఆ అమ్మాయితో మాట్లాడి ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగితే అటు చూసి ఇటు చూసి ఠామ్ అందంట. మొత్తానికి గుర్తుపట్టిందంటే దీనిలో మైండ్ కొంచెం ఉంది అని చెప్పేసి మరి నువ్వు వచ్చేస్తావో మాతావా అంటే నవ్వుతో వెళ్ళిపోతుందంట. ఆ వాసనకి ఆ భయంకర స్థితిలో ఉండలేక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, ప్రభా ఆమె చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ప్రభా, ఆమెను విడిపించగలుగుతావు ప్రభా, ఏంటి ప్రభా మాకు శక్తిని మాకు దయచేయంటే నేను విడిపిస్తాను మీరు వెళ్ళమన్నాడు దేవుడు. ఆమె కోసం ఎంతో ప్రార్థన చేసి మొత్తానికి వెళితే ఆమెను మొత్తానికి బయటికి లాక్కొచ్చారంట. ఇక ఆమె కోసం కూడా పాపం ఇలాగే ప్రార్థన చేశారంట. దగ్గర 2 రోజులు ప్రార్థనలోనే గడిపాడు. ఇప్పుడు ఆయనకు ఇంకోటి దొరికారు కదా, ఎవరో టామ్ అనే వ్యక్తి కూడా దొరికాడు. ఆ వాసనకేమో జనాలు ఉండలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు కూడా బాగా ఇక స్నానం చేయించి ఇక భయంకరంగా చేద్దామని చూస్తే ఆ దెయ్యం పట్టిన మనిషి పాస్టర్ గారి బట్టలు చింపేసిందంట, ఆ టామ్ బట్టలు చింపేసి ఇక నానా రాద్ధాంతం చేస్తుందంట. ప్రభా మేము ఇలా అయితే ఎలాగయ్యా, నువ్వు విడిపించకపోతే ఎలాగయ్యా, ఈ దురాత్మను విడిపించమని గట్టిగా ప్రార్థన చేస్తే ఆ అమ్మాయిలో ఉన్న దురాత్మ కూడా విడిపోయి అలాగే పడిపోయి ఉంటే చూస్తే దేవుడు మొత్తాన్ని కృపను బట్టి విడిపించబడిందంట. అప్పుడు ఎప్పుడైతే ఆమెకులో ఉన్న దురాత్మ పోయిందో భర్తను గుర్తుపట్టింది, తనకేంటో తన పరిస్థితి అర్థమైపోయింది. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరిని కూడా చక్కగా మళ్ళీ తీసుకొస్తే బంధువులు ఇంటికి వస్తే వాళ్ళు మంచి బట్టలు ఇచ్చారంట. ఆ బట్టలు ఇచ్చి వాళ్ళకి మంచి ఆహారం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరితో చూసి నవ్వుకుంటారంట. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురులాగా ఇద్దరు నవ్వుకుంటాం చూసి మళ్ళీ వాళ్ళిద్దరికి ఏం చేశారంట, మళ్ళీ నేను పెళ్లి చేస్తానని చెప్పేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సంతోషంతో నిజంగా ఆ కుటుంబంలో 3 పిల్లలు మళ్ళీ దేవుడు వాళ్ళకి ఇచ్చారంట. అసలుకి బతకరు ఇల్లు చచ్చిపోతారన్న వాళ్ళని కూడా దేవుడు 3 పిల్లల్ని ఇచ్చి
ఆయన సేవలో, ఆయన పరిచయలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారంట. చూడండి, ఎందుకంటే చాలామందికి క్రైస్తత్వం గురించి తెలుసు, దేవుడు ఆశ్చర్యకారాలు జరిగిస్తాడని తెలుసు. కానీ కొంతమందికి ఇలాంటి వాడు మారతాడా, ఇక ఇంతేలే వాళ్ళ జీవితంలో అనుకుంటూ చాలామంది విడిచిపెడతారేమో. కానీ చూడండి, రక్షింపబడిన వారికి అంటే అది ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క శక్తి అంటే తెలుసు, దేవుని యొక్క పవర్ ఏంటో తెలుసు. అది ఎంత భయంకరమైన వారిని కూడా, అందుకని లోకా సువార్త 19:10 ఉంది కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకాలకు వచ్చిన మాట నమ్మదగిన మాట అండి. అలాంటి నశించిపోతున్న వారిలాగా అలాంటి వారిని విడిపించింది దేవుడు. మరి మన కుటుంబంలో వేదనతో, అప్పులతో, సమస్యలతో ఎన్నో మానసికంగా పరిస్థితులు ఉన్న వారిని దేవుడు విడిపించడా? ఆయనకు అసాధ్యమని ఏమనుందా? ఎందుకంటే రక్షింపబడిన వారికి ఎలా ఉండాలి తెలుసా? దేవుని శక్తి మనలో ఉన్నప్పుడు, ప్రభా నీ పవర్ ఏంటో మాకు కావాలి, నీ శక్తి ఏంటో మాకు కావాలి, నశించిపోతున్న ప్రజలను విడిపించగలిగేది నీ నామము ప్రభా, అన్ని నామముల కన్నా పైనామము ఈ యేసు నామములో. ఎందుకంటే మా కొరకు మరణించిన దేవుడు. నాయన మీరు పొందిన దెబ్బల చేతే వీళ్ళకి స్వస్థత కలుగుతుందయ్యా, ఈ వ్యాధి నుంచి వాళ్ళు విడుదల పొందాలి, ఈ సమస్యని విడుదల పొందాలని నువ్వు నమ్మితే నువ్వు దేవుని కార్యాలు చూస్తావు. ఆయన అనుభవంలో ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో చూశాడు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు జరుగుతున్న ఆ కాలం నుండి ఈ కాలం నుంచి ఎన్ని అద్భుతాలు జరుగుతున్న సిలువను గుర్తున్న వార్త ఈ నశించిపోతున్న వారికి ఎలా ఉంది తెలుసా? ఎగతాళిగా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి ఇంకా దూషిస్తూ మాట్లాడుతున్నారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ప్రార్థనలు ఆపాలంటున్నారు, ఇంకా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఉద్యోగాలు తీసేస్తామన్నారు, ఇంకా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఇంకా బొట్టు పెట్టుకొని చెప్పేసి మేము మొహాలు చూడలేకపోతున్నామని నానా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు, రక్షింపబడిన వారికంటే అది ఎలా ఉంటుందంట? దేవుని యొక్క శక్తి. ఆ దినమందు పేతురు, యోహాన్లు, పౌలు, బర్నబాలు ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు ఫిలిప్పు ద్వారా చేసిన కార్యాలు చూసినప్పుడు ఎంతమంది దేవుని విశ్వాసం ఉంచే తెలుసా? అనేక వేల మంది ప్రజలు వచ్చి ఈయన సజీవుడని దేవుడని ఆరాధించి ఆయన ఘనపరిచినట్లుగా ఈ రోజున ఆయన మనం వెంబడిస్తున్న మన జీవితాల్లో, ఆయన ప్రేమిస్తున్నామో, ఆయన నమ్ముకుంటున్నామని బిడ్డలు మనం ఆయన్ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మన జీవితాలను కూడా ఆయన తప్పకుండా ఆశీర్వాద చేయగలిగారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. పిచ్చి వాళ్ళని, డ్రగ్స్కి అడిక్ట్గా అయిపోయి వాళ్ళు పిచ్చివాళ్ళలాగా బ్రతుకుతున్న వాళ్ళని కూడా దేవుడు విడిపించిన దేవుడు విడిపించడా? మాట వినని భర్తను మార్చలేడా? త్రాగుబోతున్న భర్త మార్చలేడా? వ్యభిచారంలో బ్రతుకుతున్న వాడు దేవుడు విడిపించలేడా? ఉద్యోగం లేని వాడు ఉద్యోగం ఇవ్వలేడా? పెళ్లి కాని వాడికి పెళ్లి చేయలేడా? ఏదైనా ఆయన చేయగలిగింది, ఆయనకు అసాధ్యం ఏది? ఈ లోకంలో మనుషులు రకరకాలుగా మంచి రోజులు వాటి మీద ఆధారపడి ఉంటారు. కానీ రక్షించబడుచున్న మనకు ఎలా ఉంటుంది తెలుసా? దేవుని శక్తిని బట్టి మనం ముందుకెళితే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు, సంఘంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. మనం చూద్దాము, దేవుని మహింపడదాం. ఆ దినములో దేవుని ఘనపరిచినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నాయనా సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఇది వెరితనం ఉంటుందంట. కానీ ప్రభా రక్షించబడుచున్న మాకు దేవుని యొక్క శక్తి అంటే ప్రభా నిజమే ప్రభా. నాయనా నీ శక్తిని, నీ ప్రభావమును కలిగి ప్రభా ఎన్ని ఆశ్చర్యకారాలు, ఎన్ని అద్భుతాలు మీరు జరిగించి దేవుడు మా జీవితంలో కూడా మీరు జరిగిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. మాలో కూడా నమ్మకం దయచేయండి, మాలో విశ్వాసం దయచే ప్రభా. నీ సన్నిధికి వస్తూ కూడా ప్రభా ఇంకనూ ప్రభా తండ్రి నాయన నా భర్త మారతాడో మారడో అని, నా బిడ్డలు మారతారో మారడో అని, అయా నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మారుతాయో లేవో అని ప్రభా మేము అవిశ్వాసులుగా ఉండటానికి కాదు ప్రభా. అయా మీరు విశ్వాసమును కర్తయుతను కొనసాగించు, యేసు వైపు చూడమని చెప్పినట్లుగా ప్రభా వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడమని చెప్పే ప్రభా. విశ్వాసముతో ప్రభా పుట్టిన మొదలుకొని కుంటివాడు అని బట్టి నా జడని యేసునామం లేచి నడవమనినప్పుడు ప్రభా వాడు దిగ్గును లేచి గంతులు వేస్తూ నడుచు దేవుని మహింపచేయండి ప్రభా తండ్రి. నిజమే ప్రభా తండ్రి నాన్న, మీరు ఎన్నో ఆశ్చర్యకరాలు అద్భుతాలు జరిగించిన దేవుడు ప్రభా. ఆ తర్వాత శిష్యులు కూడా ఎన్నో కార్యాలు జరిగించారు. పేతురు నీడ వెళుతుంటే కూడా ప్రభా బాగుపడినట్లుగా, పౌలు గారు ప్రభా నడికట్టు ముట్టుకొని స్వస్థత పొందినట్లుగా ఎన్ని కార్యాలు ప్రభా తండ్రి. ఆ దినమునందున్న దేవుడు ఈ దినము మొత్తం ఉన్న ప్రభా. అయా నీ ప్రేమకు వందనాలు ప్రభా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. సజీవుడని దేవుడు మేము ఆరాధిస్తున్నాం కనుక ఈ లోకంలో అనేక మంది రకరకాలుగా మాట్లాడొచ్చు, రకరకాల హేళనగా మాట్లాడొచ్చు ప్రభా. మిమ్మల్ని ఎంతోమంది చులకనగా తేలికగా మాట్లాడుతూ యేసు ప్రభు ఏదో ఈ మధ్య వచ్చిన దేవుడు అని కూడా అయా మాట్లాడొచ్చేమో. కానీ నువ్వు ఆది నుండి ఉన్న దేవుడు అని ప్రభా. అయా సమస్త నీ మూలంగా కలిగినని తెలియక వాదిస్తున్న ప్రజలను కూడా క్షమించి ప్రభా అనేక మంది రక్షణ మార్గంలో నడిపించబడటానికి అయా మీరు సహాయం చేయండి ప్రభా. సంఘంగా మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. ఈరోజు విన్న మాటలు మాకు దీవెనకరంగా సహాయం చేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.